యోహాను వ్రాసేటువంటి మొదటి పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి పత్రికలో 5 అధ్యాయాలు కూడా ధ్యానం చేయబోతున్నాం. కానీ 5 అధ్యాయాల్లో మనం కొన్ని వచనాలు మాత్రమే చూస్తాం. భయపడకండి. యోహాను వ్రాసేటువంటి మొదటి పత్రిక రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఏ అధ్యాయంలోకి మనం వెళ్ళాం, ఏ పుస్తకంలోకి మనం వెళ్ళాం, ఓన్లీ మొదటి యోహాను వ్రాసిన పత్రికలోనే మనం ఉంటాము. మీ తలల పైకెత్తండి, జాగ్రత్తగా చూడండి. ఈ మొదటి యోహాను వ్రాసిన పత్రిక ఎప్పుడు వ్రాయబడిందంటే 100వ సంవత్సరంలో వ్రాయబడింది. మొదటి శతాబ్దమే, కానీ అది 100వ సంవత్సరంలో వ్రాయబడింది. మొదటి శతాబ్దములో మొదటి తరం అయిపోయింది, 2వ తరం అయిపోయింది. 3వ తరములో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని ప్రేమ నుండి దూరం అయిపోయి అబద్ధ బోధకుల తట్టు తిరిగి సహోదర ప్రేమ విషయంలో దూరం అయిపోయి క్రైస్తవ్యము బజారు పాలైపోయి పతన స్థితిలోనికి దిగజారిపోతున్న పరిస్థితులలో యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. ఒకటి యోహాను సువార్త రాశారు. అది విశ్వాసము గురించి నేర్పుతుంది. 2 యోహాను రాసిన పత్రికలు 3 పత్రికలు రాశారు. అది దేని గురించి నేర్పుతుంది అంటే అది దేవుణ్ణి ఎలా ప్రేమించాలో నేర్పుతుంది. 4 పుస్తకాలు అయిపోయాయి. 5వ పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం దేని గురించి మనకు నేర్పిస్తుందంటే నిరీక్షణ గురించి నేర్పిస్తుంది, ఎదురు చూడటం గురించి నేర్పిస్తుంది. అర్థమైందా? యోహాను గారు 5 పుస్తకాలు రాశారు. ఒకటి యోహాను సువార్త. దేని గురించి అది చెప్తుంది? విశ్వాసం గురించి మాట్లాడుతుంది. 2 మొదటి యోహాను, 3వ యోహాను, 1, 2, 3 యోహానులు అది దేని గురించి చెప్తుంది? దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది. 5వది ప్రకటన గ్రంథము. అది నిరీక్షణ, కనిపెట్టి ఉండండి అని దాని గురించి నేర్పిస్తుంది. ఇంకా కొద్దిగా మీకు ఆ 5 అధ్యాయాలు, ఈ మొదటి యోహాను వ్రాసిన పత్రిక 5 అధ్యాయాలు యొక్క వివరణ మీ బైబిల్లో కూడా కొన్ని బైబిల్స్లో ఉంటాయి, కానీ అన్ని బైబిల్స్లో ఉండవు. అదేవిధంగా పెద్దలు ఉన్నారు, చదువుకొని లేని వారు కూడా ఉన్నారు, కాబట్టి నేను చెప్తున్నాను. ఈ మొదటి యోహాను వ్రాసిన పత్రిక పరిచయం ఏంటంటే దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ సహవాసము కలిగి ఉండాలని ప్రోత్సహిస్తున్న పుస్తకం. ఈ సహవాసం పాడు చేసే అబద్ధ బోధకుల విషయంలో అప్రమత్తముగా ఉండాలని హెచ్చరిస్తూ యోహాను పత్రిక రాశాడు. యేసును నమ్మి దేవుణ్ణి ప్రేమించే వారందరూ తప్పక పాటించాలని, సాటి వారిని ప్రేమించాలని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలో విశేషం. 3వ తరములో ఉన్న క్రైస్తవులకు ఈ పుస్తకమును వ్రాయటం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. 100వ సంవత్సరంలో ఈ పుస్తకం రాశారు, మొదటి శతాబ్దములో. ఓకే, రైట్. మనము దేవునితో సంబంధము కలిగి ఉన్న వారి యొక్క రుజువులు, దేవునితో సంబంధం కలిగిన వారి యొక్క రుజువులు దీనిలో మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మొదటి యోహాను వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుదాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, దేవునితో నేనైనా నువ్వైనా ఎవరైనా దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే మిగతా వారందరితో కూడా సరైన సంబంధం కలిగి ఉంటాం.
సరిత మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళలేదుగా నువ్వు, ఎక్కడే ఉన్నావుగా. దేవునితో నేనైనా నీవైనా ఎవరైనా కానీ దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే మిగతా వారితో కూడా మనం సరైన సంబంధము కలిగి ఉంటాము. ఇక్కడ దేవుని పిల్లలారా అన్నాడు అంటే దేవుడి పిల్లలు కాని వారెవరు ఆలోచించాలి. ఇప్పుడు మొదటి యోహాను వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మళ్ళీ చదవండి. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. తర్వాత వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకము వారి మాట వినును, వాళ్ళ మాట వింటుంది. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. అందరనండి, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినును. మన మాట అంటే మీ మాట. జాగ్రత్త గమనించాలి. ఈ కోటేశ్వరరావు ఈ మొదటి యోహాను పత్రికలోంచి మనం అక్కడికి వెళ్ళాం. ఓకేనా? నువ్వు అలర్ట్గా ఉండాలి, తల బాగా ఊపుతున్నావు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు మన మాట. ఇక్కడ చూడండి, అపవాది సంబంధులు దేవుని సంబంధులు ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. మీకు కనిపించారా? మీ బైబిల్లో కనిపించారా? యోహాను ఏం చెప్తున్నాడు? ఈ 3వ తరము క్రైస్తవులకు అంటే జారిపోయి అబద్ధ బోధకుల తట్టు తిరిగి దేవునితో ప్రేమను తగ్గించుకొని సహవాసమునకు సహోదర ప్రేమకు దూరమైపోయి ప్రేమ చల్లారిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని సంబంధులు కాని అపవాది సంబంధులు. ఇప్పుడు అపవాది సంబంధులు అంటే మీరందరికీ కూడా అవగాహన రావాలి. అపవాది సంబంధులు అంటే ఎవరు? భూ సంబంధులు ఎవరంటే ఎవరు? చీకటి సంబంధులు అంటే ఎవరు? లోక సంబంధులు. ఓకే, రైట్. దేవుని సంబంధులు అంటే ఎవరు? వెలుగు సంబంధులు. దేవుని సంబంధులు అంటే ఎవరు? పరలోక సంబంధులు. దేవుని సంబంధులు అంటే ఎవరు? దేవుని సంబంధులు. అర్థమైందా? 2 దేవుని సంబంధి, అపవాది సంబంధి. ఈ ప్రపంచములో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచములో 2 గుంపులు డివైడ్ అయిపోతాయి. ఈ ప్రపంచములో 2 జాతులకు యుద్ధం జరుగుతుంది. దేవుడి యొక్క 2వ రాకడలో కూడా 2 భాగాలుగా ఆయన విభజించబోతున్నాడు, గొర్రెలుగాను మేకలుగాను. అంతే, ఇంకేం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు ఎలా ఉంటారు, దేవుణ్ణి నమ్మామని చెప్పే వ్యక్తులు ఎలా ఉంటారు, నమ్మని వారు ఎలా ఉంటారు. ఇప్పుడు మనం రెఫరెన్స్లు ఎక్కువ చూడాల్సి వస్తుంది. అది కూడా ఈ పత్రికలో నుండి చూడాల్సి వస్తుంది. కాబట్టి మీకు భయం లేదుగా, వేరే పుస్తకం దగ్గరికి వెళ్ళి పోటీ పడాల్సిన పని మీకు లేదు. 2వ అధ్యాయము చూద్దాం, 12వ వచనం. 2వ అధ్యాయము 12వ వచనం. చిన్న పిల్లలారా, కనుక మీకు ఎవరికి రాస్తున్నాడు చెప్పండి. ఏమండి? చిన్న పిల్లలకు రాస్తున్నాడండి. అది చెప్పండి మీరు చాలు. చిన్న పిల్లలారా నేను మీకు వ్రాస్తున్నాను. తర్వాత తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక. తండ్రులకు రాస్తున్నాడు. తర్వాత మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించుచున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. కమాన్, మీరు చూడండి ఎవరెవరికి రాశాడు. చిన్న పిల్లలారా, అలా చెప్పొద్దు, అక్కడ ఉన్నది చెప్పొద్దు. చిన్న పిల్లలకు రాశాడు, తండ్రులకు రాశాడు, యవనస్తులకు రాశాడు. ఓకే, చిన్న పిల్లలారా అంటే
నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకున్న చిన్న పిల్లల యొక్క స్టాండర్డ్లో ఉన్నవారు అని అర్థం. రెండు, ఇక్కడ తండ్రులారా అన్నాడు. అంటే నెక్స్ట్ తండ్రులు అంటే ఇక్కడ బైబిల్లో ఆధ్యాత్మిక మనం ఎలా తీసుకోవాలంటే సంఘములో సీనియర్ తల్లులు తండ్రులు అని కాదు. నెక్స్ట్ తరాన్ని తయారు చేసే తండ్రులు వీరు. తర్వాత అన్నాడు యవనస్తులారా, అంటే ఆధ్యాత్మిక పరిపక్వతములోనికి వచ్చిన యవనస్తులారా మీకు వ్రాస్తున్నాను. స్వాతి అలా చూడమాకు స్వాతి. చిన్న పిల్లలకు వ్రాస్తున్నాడు, తండ్రులకు రాస్తున్నాడు, యవనస్తులకు రాస్తున్నాడు. అంటే అప్పుడే ప్రభువు నమ్ముకొని ఉన్నటువంటి పిల్లలారా, లేక ఆధ్యాత్మిక పరిపక్వత్వం కలిగినటువంటి యవనస్తులారా, నెక్స్ట్ తరాన్ని తయారు చేసే పెద్దలారా. శ్రీలక్ష్మి అర్థమైందా? అది ఇక్కడ 13వ వచనం కూడా మనం చదివేస్తాం కదండి. ఇప్పుడు ఆయన యోహాను సువార్త రాశాడు. ఆ యోహాను సువార్త యోహాను సువార్త విశ్వాసము గురించి మాట్లాడుతుంది. ఆయన రాసింది. తర్వాత రెండోది ఏంటి? పత్రికలు రాశాడు. ఈ పత్రికలు రాశాడు. ఆ పత్రికల్లో మనం ఎక్కువ ఏం చూస్తున్నాం? ప్రేమ గురించి చూస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని చూస్తున్నాం. మూడోది వచ్చేపాటికి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి నిరీక్షణ, కనిపెట్టి ఉండండి అని చూస్తున్నాడు. ఇప్పుడు పౌలు గారు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రికలో ఏమన్నాడు? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిలిచి ఉండును అన్నాడు. కానీ శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, యోహాను సువార్తల విశ్వాసము, పత్రికలో ప్రేమ, ప్రకటన గ్రంథంలో నిరీక్షణ, ఈ మూడే ఉంటాయి, ఇంక ఏమీ ఉండవు. అందుకే ఇది చాలా విశ్వాసులకు ఎంతో అవసరమైంది. ఇప్పుడు ఓకే, ఈ ఉత్తరాన్ని ఎందుకు రాశాడు? ఎవరి కోసం రాశాడు? ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ ఉత్తరం అనేది నేను ఒక స్పెషల్ బైబిల్లో, మీ దగ్గర కూడా స్పెషల్ బైబిల్ ఉంటే కనుక కొద్దిగా కాస్ట్లీ, ఒక 300-400 ఎక్కువ అనుకుంటా, దానిలో అన్ని పుస్తకాల వివరణ ఉంటుంది. ఎవరి దగ్గర ఉందా అలాంటి బైబిల్? జ్యోతి దగ్గర దండం పెడతాను. పండగ పేరు బట్టలు కొనుక్కోకుండా ఒక మంచి బైబిల్ కొనుక్కోండి. మంచి బైబిల్లో మంచి వ్యాఖ్యానాలు మార్కెట్లోకి వచ్చాయి. అవి మీరు చదువుకొని నేర్చుకొని అమలుపరిస్తే మీ పిల్లలు దీవించబడతారు. మిమ్మల్ని కూడా దేవుడు ఈ భూలోకంలో ఉండగానే మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఏమంటే ఇదివరకు నెట్ లేనప్పుడు, యూట్యూబులు లేనప్పుడు, ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు మనకేం తెలియదు. మనం అమాయకులం. ఎవరో చెప్తే అనుకోని. ఇప్పుడు అంతా తెలుసు మనకి. ఇంత స్టెబిలిటీగా, ఇంత ధైర్యంగా నేను చెప్తున్నానంటే ఐఎమ్ స్టడీయింగ్. ఇలాంటి యాప్లు ఎతుక్కొని, వ్యాఖ్యాన గ్రంథాలు ఎతుక్కొని, వాడుక భాషలు ఎతుక్కొని, సంఘానికి ఒక మంచి అర్థమయ్యే మాట అందుతే వాళ్ళు పట్టుకుంటారు అన్న దృక్పథంతో మనం వివరించుకుంటున్నాం. విశ్వాసులమైన వారి పరిపక్వతలోనికి రావాలి. ఎందుకు రాశాడు ఈ ఉత్తరమో ఈ 3వ తరానికి అంటే, ప్రేమ చల్లారిపోతూ, సహవాసమునకు దూరమైపోతూ, అట్టడుగుకు వెళ్ళిపోయిన క్రైస్తవ సంఘానికి 100వ సంవత్సరములో ఆయన ఎందుకు రాశాడు? ఇది మనం చూడబోతున్నాం. సీను మీరందరూ నిద్రపోతా వినాలి. తల పైకి ఎత్తండి. కమాన్. మొదటి అధ్యాయము 3వ వచనం. మొదటి అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
మన సంతోషము ఈ పరిపూర్ణము. మాట పట్టుకోండి, మన సంతోషం అనండి అందరూ. మన సంతోషం మన సంతోషం ఏమవ్వాలి? ఎలివి పరిపూర్ణమౌటకై పరిపూర్ణం అవ్వడానికి నెంబర్ 1 మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము. మన సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణమవ్వాలి. ఆ సంతోషం ఉందండి కానీ ఏంటమ్మా కానీ అది తర్వాత చెబుతాలే. మేము సంతోషంగానే ఉన్నామండి కానీ అదేనండి, ఇవన్నీ ఉండకూడదు. ఇక అయ్యే ఇక ఇక్కడ చూడండి, 1వ అధ్యాయం 3వ వచనంలో శశి ఉన్నావా? రాధిక ఉన్నావా? ఓకే, వినండి. మన సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. 2వ అధ్యాయం 1వ వచనం, నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడు? అందరూ చెప్పండి, ఎందుకు రాస్తున్నాడు? పాపం పాపము చేయకుండా ఉండడానికి రాస్తున్నాను. అంటే ఏమండి, పాపం చేసేవాళ్ళు బైబిల్ చదవలేరండి, కష్టం చదవటం. ఎందుకో తెలుసా? చదివితే పాపం చేయకూడదుగా, చదివితే పాపం చేయబుద్ధి కాదు కదా. అందుకే ఎందుకు రాస్తున్నానంటే మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని, మీరు పాపము చేయకుండా ఉండాలని నేను వ్రాస్తున్నాను అన్నాడు. 2వ అధ్యాయము 26వ వచనం, 2వ అధ్యాయము 26వ వచనం, మిమ్మును మోసపరచుడు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎందుకు రాస్తున్నాడు? మోసపోకుండా ఉండడానికి వ్రాస్తున్నాడు. మీ ప్రేమ చెప్పాలి అందరూ, పెద్ద ఎత్తుకో స్వరం, మీ ప్రేమ అవడానికి. తర్వాత ఏం చేసా? పాపం చేయకుండా ఉండడానికి వ్రాస్తున్నాను. ఇక్కడ మోసపోకుండా మీరు ఉండాలని నేను వ్రాస్తున్నాను. 21వ వచనం, మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందున. అంటే మీకు సత్యం తెలుసా? తెలుసు. తెలుసు. తెలియని వారని రాయట్లేదండో, తెలిసిన ఈ 3వ తరానికి మీరు అట్టడుగుకు వెళ్ళిపోయారు కాబట్టి మీరు మోసపోకుండా ఉండడానికి నేను రాస్తున్నాను అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా? అర్థమైందా? లక్ష్మి 5వ అధ్యాయము 13వ వచనం, 5వ అధ్యాయము 13వ వచనం, దేవుని కుమారుని నామమందు, మొదటి యోహాను పత్రికలోనే 5వ అధ్యాయము 13వ వచనం, దేవుని కుమారుని నామమందు, అందరూ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. దేవుని కుమారుని నామములో విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఆయన బట్టి రాస్తున్నాను అన్న దగ్గర అయిపోవాలి మీరు, అంతేగా. పిల్లలారా మీకు రాస్తున్నాను, తండ్రులారా మీకు రాస్తున్నాను, యవనులారా మీకు రాస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? ఎందుకు రాశాడు? 5వ అధ్యాయము 13వ వచనం, నిత్య జీవము గలవారని గుడ్ క్యాచ్ చేశారు. నిత్య జీవము గలవారు మీరు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. మీరు ఎవరో తెలుసా? మీరు నిత్య జీవము గలవారు. మీరు ఒక రోజున ఇక్కడ ఉండరు. సీనో దర్శనం అవుతుందా? ఒకరోజు మనం ఇక్కడ ఉండం. ఆ స్టెబిలిటీ మనకు కావాలి. రాత్రి ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో గోవిందమ్మ అప్పుడే ప్రాణం పోతుందేమో అన్నట్టుగా కూర్చుంటే వెనకాలండి విశ్వాసులందరూ పాస్టర్ గారికి చెప్పండి, పాస్టర్ గారికి చెప్పండి, చెప్పవే అంటున్నారు. ఏంటమ్మా ఏమైందమ్మా అన్న. నేను చాలా కూల్గా ఉండాలి. ఏమైందమ్మా అంటే వాసు మాట్లాడుతున్నాడు. అయ్యగారు 5 నంబర్లో డాక్టర్ గారు, 5 నంబర్ రూట్లో డాక్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? రక్తం ఎక్కించాలంటే రక్తం ఎక్కించిన సంవత్సరం కన్నా ఎక్కువ బతకదంట, చచ్చిపోతుంట మా ఆవిడ అన్నాడు. ఈమెలో అప్పుడే చచ్చిపోయేటట్టు ఉంది, అప్పుడే చచ్చిపోయేటట్టు ఉంది. ఓకే అమ్మా అదేనా? అందుకనే బెంగతో కూర్చున్నావు నువ్వు, చాలా దిగాలుగా ఉన్నావు నువ్వు అంటున్నప్పుడు అంటుంది, భయపడి మాకు. నేను ఇప్పుడు ఈ రాత్రి రోడ్డు మీదకి వెళ్తే నేను తిరిగి వస్తానని గ్యారంటీ లేదు. చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఒక చిన్న బిడ్డను ముక్కలుగా మాంసం నరికినట్టు నరికేసి మురికాలలో పడేశాడు తండ్రి.
అప్పులు తట్టుకోలేక ఎలా తీర్చాలో అర్థం కాక 3 పిల్లలను చంపేసి సూసైడ్ చేస్తున్నాడు తండ్రి. ఏం చెయ్యాలో కూడా తోచని పరిస్థితులలో రాత్రి మీకు ఒక రిఫరెన్స్ చూపించాను. 119వ కీర్తనలో దావీదు నీరసించిపోయాడంట. ఎవరన్నా చదివారా రాత్రి? గుర్తుందా ఎవరికన్నా? 119వ కీర్తన కదండి, అక్కడ చదివా మనం 28వ వచనం అనుకుంటా. ఏంటది? వ్యసనపడ్డాడు. వ్యసనము వలన నా ప్రాణం నీరసించిపోయింది. నీ వాక్యము నన్ను చేత స్థిరపరిచావు. హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఎవరైనా నీరసించిపోతున్నారా? ఏం లేదా? నువ్వంటే పోవటానికి రెడీగా ఉండవు. నీవంతా ఎక్స్పైర్డ్ నీది ఎక్స్పైర్ అంతా కృపాకాలంలో బతుకుతున్నావు నువ్వు. గ్రేస్ పీరియడ్. చూడండి, వ్యసన పడిపోతున్నాను. నా కొడుకు నాకు రివర్స్ అయిపోయాడు. ఎటు చూసినా ఇబ్బందులే, నలిగిపోయాడు. ఆ వ్యసనం వల్ల ఏమైపోయిందండి? నీరసించిపోయాడు. బత్తుల చెప్పండి, బత్తుల మేము అయిపోయారంటే శివయ్య గారు చిన్నారావు వెనకాల కూర్చున్నాడు చూసావా? బత్తుల చిన్నారావు గారు కేర్ ఆఫ్ భాగ్యలక్ష్మి విక్రమ్ నీరసించిపోయే పరిస్థితులు మనకున్నాయి భారతదేశంలో. ఒకప్పుడు మీరు కూడా నీరసించిపోయారు కొన్ని పరిస్థితులను బట్టి, కుటుంబంలో వచ్చిన కష్టాలను బట్టి నీరసించిపోయారు. హాస్పిటల్లో నీరసించిపోయారు. సంఘం ప్రార్థించింది, దేవుడు కుటుంబాన్ని నిలబెట్టాడు. ఇక మీరు ఆయన్ని మీ హృదయంలోకి తీసుకోవడం ఆలస్యం. బత్తులరావు గారు, చిన్నారావు గారు, మీరంటే మీ కూతుర్లకి ఎంతో ప్రేమ. వారు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. నీరసించిపోయిన దినాలు ఎన్నో ఉండే మనకి. దావీదు భలే ప్రార్థన చేస్తారు. 119వ కీర్తన అంతా ప్రార్థనే. జాగ్రత్తగా వినాలి. ఇక్కడికి సంతోషం పరిపూర్ణం అవ్వడానికి రాస్తున్నాను, పాపము చేయకుండా ఉండడానికి రాస్తున్నాను, మీరు మోసపోకుండా ఉండడానికి రాస్తున్నాను, మీరు నిత్య జీవము గలవారు, ఇక్కడ కాదు మీరు ఉండేది అక్కడ ఉంటారు అని మీకు గుర్తు చేస్తున్నాను. 23వ వచనం 2వ వచనం చదవండి. 5వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. మనము దేవుని ప్రేమించుచు, మనము నాయకు చూడాలి. అందరూ ఒకళ్ళు చదువుతారు, అందరూ నాయకు చూడండి. నేను యాక్షన్ చేస్తా ఉంటాను. మనము దేవుణ్ణి ప్రేమించుచు, దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. అది ఎలా తెలుస్తుంది? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ప్రేమిస్తున్నాను, పరిచర్యను ప్రేమిస్తున్నాను, సేవకుణ్ణి ప్రేమిస్తున్నాను అంటూనే మిగిలిపోతావా? ప్రేమిస్తే అదేమవ్వాలి? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. దానివల్ల ఆయన ఆజ్ఞలు నెరవేర్చిన వారమే. ప్రజలు గమనిస్తారు, సంఘం గమనిస్తుంది, సమాజము కుటుంబం కూడా గమనిస్తుంది. చూడండి, సరి అయిన అభిప్రాయము మనము కలిగి లేకపోతే దేవుడు మనకు అర్థం కాడు. సరి అయిన అభిప్రాయము మనం కలిగి ఉంటే యేసు మనకు అర్థమవుతాడు. రోమాపత్రికలో మీకు అందరూ చూడకుండా చెప్పేసేయాలి. 10వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 10:9. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించాలి, ఎడల నీవు
రక్షణ పొందుతావు. అంటే మనిషి దేవుడు, ఆయన దేవుడు కుమారుడు, ఒక ప్రవక్త, ఆయన అందరిలాంటి దేవుడు అని ఒప్పుకోవటం కాదండో. ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయమందు నువ్వు విశ్వసించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి, ఈ మొదటి యోహాను వ్రాసిన పత్రికలో మనం 4వ అధ్యాయంలోకి వచ్చేద్దాము. 6వ వచనం చదవండి. 6వ వచనం. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు, దేవుడు ఎరిగినవాడు మన మాట వినును. హల్లెలూయా. దయచేసి మీరందరూ కుర్చీలకు ఆనుకోండి, వెనక్కి ఆనుకోండి. మీరు అలా సీరియస్గా చూడండి, ఆనుకోండి. ఫైనల్, దేవుని సంబంధులమా, దుష్టుని సంబంధులమా, లేక దేవుని సంబంధులమా, లోక సంబంధులమా? క్రిస్మస్ పేరట అడావుడి, పండగలు, అప్పులు చేసి ఏమీ మీరు చేయటానికి ఇష్టపడద్దు. బట్టలు, అలంకరణ, అడావుడి, అప్పులు చేసి దేవుడు క్రిస్మస్ నా పుట్టినరోజు చేసుకునని చెప్పలేదు. ఆరాధించటమే పండగ. మనకి ప్రతి ఆదివారం పండగ. సహోదరి సహోదరులు మనం కలుసుకునే మహిమపరిచే సందర్భమే ఆరాధన. అందుకే సాక్ష్యాలు చెప్పకుండా, పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు అలిగాడు, అమ్మాయి బాధపడుతుంది కొనలేదని, ఈ మాటలొద్దు. ఉన్న వస్త్రములు, ఉన్న ఆహారము, దానిని బట్టి సంతోషించండి. ఉందా, గుడ్, ఇతరులకు పెట్టండి. ఉందా, సంతోషం, ఇతరుల కొరకు షాపింగ్ చేయండి. ఒక 10 జతలో 5 జతలో 1 జత చేయండి. నిత్యావసర వస్తువులు తినటానికి తిండి లేనప్పుడు పండగ ఏంటండి? కరెంటు బిల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే, ఫీజులు పెరిగితే చీకట్లో పండగ ఏం చేసుకుంటారండి? ఆలోచించండి. క్రైస్తవుడికి రోజు పండగే, ప్రభువులు పండగ, ఆనందిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మాట వినేవారు అన్నాడు. అంటే బోధ వినేవారు అని అర్థం. ఎవరు వింటారు మాట? దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులేనా? దేవుడు సంబంధులు. ఆయన బోధ వింటారు, ఆయన మాట వింటారు. ఇప్పుడు ఎవరు దేవుని సంబంధులు చూడాలి. యోహాను సువార్తలోకి ఒకసారి వెళ్దాం. ఈయన గారు రాసింది ఈ పుస్తకం, యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి 47వ వచనం. 47వ వచనం. దేవుని సంబంధి అయిన వాడు, జాగ్రత్తగా వినాలి, దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు మరొకటి చదవండి, బెదర్స్లోంచి. అక్కడ నుంచి దీని చూసి చదివేయచ్చు. మీరు బైబిల్ చూడవసరం, దీని చూసి చదివేసండి. అందరూ చదవండి. నేను ఇక్కడ ఒక టీవీ పెట్టుకోవాలను. నేను కూడా అక్కడ వాక్యము ఏమైనా కనపడుతుంది చూడాలి. మెడ తిరగదు కదా, ఇక్కడ టీవీ సెట్ చేసేయండి ఒకటి. ఆ వాక్యం వినపడితే పాటలు కూడా ఎదురుగా పాడేవాళ్ళు కూడా వెనక్కి బ్యాక్ చూసుకోకుండా వాళ్ళు అక్కడ పాడవచ్చు. ఓకే, ఏమన్నారండి అక్కడ? దేవుని సంబంధి అయినవాడు దేవుడి మాట వింటాడు, పెద్దల మాట వింటాడు, బోధకుల మాట కూడా వింటాడు. మీరు మాట వింటున్నారా? ఏమంటే మేము మనుషులం, కానీ మేము చేసేది దేవుడి పని.
ఇక్కడ చూడండి, 1 యోహాను 4:6 ఏం చూసాం? మాట వినేవారు పెద్దల మాట వింటారు, బోధకుల మాట వింటారు. యోహాను సువార్త 8:47 దేవుని సంబంధి దేవుడి మాటలు వింటారు. అంటే స్వీకరించే గుణం, లోబడే గుణం, స్పందన కలిగి ఉండే గుణం, లోబడే గుణం, స్వీకరించే గుణం, స్పందించే గుణం, మాట వినే గుణం దేవుని సంబంధి లక్షణాలు. దేవుని సంబంధి లక్షణాలు. ఇప్పుడు నేను ఈరోజు బైబిల్ చదవాల, ఎందుకంటే ఉదయం లేసా కదా, ఉదయం లేచి సిద్ధపడి మళ్ళీ కొన్ని పనులు ఉంటాయి, అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నప్పటికీ నేను వెళ్ళి మళ్ళీ చదువుకోవాలి. నేను అంటే సండే మార్నింగ్ కష్టం లేండి, సండే మార్నింగ్ కష్టం. మీరు కూడా అలా కావచ్చు. ఇవాళ తీసేద్దాం, మామూలుగా ఈ రోజుని తీసేద్దాం, సండేని. ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడికి వచ్చాం. మీకంటే వెళ్ళంగా టైం ఉంటుంది, నేనంటే రామరపాటు చూసుకోవాలి, రామరపాటు చూసుకొని మళ్ళీ గుండెలు కూడా వెళ్ళాలి ఈరోజు. ఇప్పుడు మధ్యాహ్నం చేరుకుంటాం. మీ విషయం తీసుకోండి, మీరు కూడా చదవాలి, పర్వాలేదు, ఆదివారం వెళ్ళాక చదువుకోవచ్చు. జనరల్గా రోజు ఆదివారం వదిలిపెట్టేస్తే బైబిల్ చదవకుండా, బైబిల్ సంబంధించినటువంటి బోధలు వినకుండా ఎలా దేవుని సంబంధం అవుతారు? దేవుడి ప్రేమ ఎలా తెలుస్తుంది? బైబిల్ ఓపెన్ చేయకుండా, బైబిల్ ఓపెన్ చేయకుండా, బైబిల్ ఉన్న 5-6 రకాలు మన ఇంట్లో, నో యూజ్. చదవకుండా, వినకుండా లోబడే తత్వం ఎలా వస్తుంది? దేవుడి సంబంధి ఎలా అవుతారు చెప్పండి. కీర్తన గ్రంథం 4:4, ఇది కూడా చూడకుండా చెప్పేయచ్చు మీరు. కల్పన ముగిచ్చానా? లేదుగా, చదువు. 4:4 కీర్తన గ్రంథం. భయమనుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. అంటే ఇంకా ఏమి మీరు ఎగస్ట్రాలు మాడొద్దు, ఎగస్ట్రాల పనులు కూడా చేయొద్దు. పడకల మీద ఉండగా ఏం చేయాలి? ధ్యానం చేయండి. వాక్యాన్ని చదివితే మీరు ధ్యానం చేస్తారు, చదవకపోతే ధ్యానం చేయరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కీర్తనలు చెప్తున్నాడు, మీరు టైం ఇవ్వాలి, బెస్ట్ టైంను మీరు కేటాయించుకోవాలి, ధ్యానం చేయాలి. ధ్యానం శ్వాస మీద ధ్యానం కాదు, శ్వాస ఇచ్చిన వాడి మీద ధ్యానం. శ్వాస ఇచ్చినోడు ఎవరు? దేవుడు. ఆయన మీద ధ్యానం, అందుకు చదవాలి. ఆలోచించండి, మీరు కట్టే ఫీజులు, మిమ్మల్ని దింపడానికి తీసుకురావడానికి కట్టే బస్ ఫీజులు, లేక పెట్రోలు, మీకు కొనే వస్త్రాలు, మీ కొరకు తల్లిదండ్రులు డ్వాక్రా డబ్బులు తీసుకొని, చెవుజోళ్ళు డ్వాక్రా డబ్బులు తీసుకొని, ఉంగరాలు, ఇంకా ఏవేమో మీకు చేపించవచ్చు. కానీ దేవుని సంబంధిగా ఉన్నావా? దేవుని సంబంధి లక్షణాలు, రుజువులు, ఇవి రుజువులు. ధ్యానించటం, ఆయనే మీద ధ్యాస. ఏమండి, వాస్తవంగా ఇక్కడ చూడండి, మనందరం నాతో పాటు కలిసి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ మనం కూర్చున్నామే, ఇక్కడ మనందరం ఇలా కూర్చున్నామే, ఈ వైఖరి ఉందే, ఇది అసలు ఈ వైఖరి కాదు. మనందరం ఇక్కడ కూర్చున్నామే చక్కగా, ఈ మధ్య ముసుగులేడు కూడా మానేశాను, నేను కూడా చెప్పడం మానేశాను. ఎందుకు ఆడకాళ్ళకి రావాలి, కానీ మనం ఏం చెబుతాం? ముసుగులేయడమే మానేశారు. ఏంటి, నేను అంతసేపు చూసాను, నా ఇంకా చూడకుండా నవ్వుతున్నారు వాళ్ళు, చూస్తున్నారు సీరియస్గా. నా ఇంకా ఏం చేయను మరి? చూడండి, ఇక్కడ కూర్చున్న విధానం అది కాదండి. ఇక్కడ చక్కగా కూర్చుంటాం, చక్కగా ముసుగులు వేసుకుంటాం, కుదురుగా వింటాం, నుంచుంటాం, చక్కగా చేస్తాం, గుడ్. కానీ ఇక్కడ ఆమెన్ అనగానే బయటికి వెళ్తామే,
అది లెక్క. రోడ్డు మీదకి వెళ్తామే, చికెన్ సెంటర్కి వెళ్తామే, ఫిష్ దగ్గరికి వెళ్తామే, ఏంటి 300 200గా. తోటకూరోడు దగ్గర కూడా బేరమే. ఆయన బతకనే కాస్త ఒక 10 రూపాయలు ఇచ్చి. ఇంటికి వెళ్తామే, వంటగదిలోకి వెళ్తామే, పని చేస్తామే, లారీ వదిలినప్పుడు డ్రైవర్ని క్లియర్ని పిలుస్తామే. అది కొట్టాడ్రా దెబ్బ అనుకున్నాడు పూర్ణ గారు. వైఖరి అంటే ఇక్కడ కూర్చున్న వైఖరి కాదండి. నేను కూడా చక్కగా కనపడుతున్నాను, చక్కగా పాస్టర్గా మాట్లాడుతున్నాను. ఇంటికి వెళ్తే ఎలా ఉంటానో మా చిన్నమ్మాయికి బాగా తెలుసు. అది లెక్కేస్తారు వాళ్ళు. మా డాడీ బాగా వాక్యం చెప్పాడు, మా అమ్మ బాగా వాక్యం చెప్పింది, ఇదన్నీ అసలు ఆ సబ్జెక్టే మాట్లాడరు. సబ్జెక్ట్ మాట్లాడరు. అంటే ఏం చూస్తున్నారు నాలో చెప్పండి మీరు? మా తాత ఫీజు కడుతున్నాడు, మా తాత దింపొస్తున్నాడు, మా తాత బంగారం కొన్నాడు, ఇది చూడరు. మా తాత ప్రేమ చూస్తారు, మా నాన్న ప్రేమ చూస్తారు. ఇదే చెప్తాడు. దేవుని సంబంధి యొక్క లక్షణాలు సరిగ్గా ఉండాలంటే లేఖనమును ధ్యానించాలి. బెస్ట్ టైము దేవుడికి ఇవ్వాలి. అది ఇంటి దగ్గర రోడ్డు మీద పనిచేసే స్థలములో మన వైఖరి కనిపించాలి. మన దైవజనులు చెప్పారు కదా, మనోహర్ గారు ఉద్యోగాల్లో కానీ పెద్ద పెద్ద పిఏలుగా పెట్టుకున్న వారందరూ కూడా మ్యాక్సిమం క్రైస్తవులే. అందరు ఎమ్మెల్యేల దగ్గర పిఏలో క్రైస్తవులే కనపడతారు నాకు. అందరు ఎమ్మెల్యేల దగ్గరే, మాజీ ఎమ్మెల్యే చూసుకొని ఇప్పుడున్న ఎమ్మెల్యే చూసుకొని అందరూ క్రైస్తవులే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో కొద్దో గొప్పడో భయం ఉంటుందండి. వాళ్ళకి భయం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇదే క్రైస్తవ్యం. ఇప్పుడు 3వ అధ్యాయం చదవండి, 3:10 చదవండి, 3:10 చదవండి. అయిపోయింది, ముగిచ్చేస్తాం. 3:10 ప్రభు బలలో మనం పాల్గొనబోతున్నాం. దీన్ని బట్టి, దేన్ని బట్టి ప్రత్యూష? దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపడును. అందరూ అనండి, తేటపడును అనండి. నిద్రపోమాకండి అమ్మ, నిద్రపోమాకండి ప్లీజ్, నిద్రపోమాకండి. అన్నయ్య తలపైకి ఎత్తండి. నేను ఇంకా ముగిచ్చేస్తా. ఎక్కడికి వెళ్ళను ఇక నేను. ప్రభు బలం ఉందమ్మా మనకి. తేటపడను. దేన్ని బట్టి తేటపడను అంటే మీరు దేవుని పిల్లల, అపవాది పిల్లల. దేన్ని బట్టి తేటపడను? సహోదరుని ప్రేమించుట ద్వారా. నేను మిమ్మల్ని బాధ పెట్టొచ్చా కిరణమై? మీరు నన్ను బాధ పెట్టొచ్చా? వాస్తవంగా పెట్టకూడదు. నేను బాధపడుతున్నా మిమ్మల్ని గురించి. అది మీకే అర్థం అవ్వాలి. ఏంటో చెప్పనా? మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తుంది, ఒక్క 5 నిమిషాలే అలా ఆగి కాస్త అలా రామర్పడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రసాదపడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా ముఖాలు చూసి పలకరించి సెకండ్ ఇచ్చి కుటుంబ విషయాలు ఇవన్నీ తెలుసుకోవడానికి 5 నిమిషాలు పట్టిద్దా? అంత కూడా పట్టదుగా. వెదర్స్ కూడా తలుపులు తీస్తారు మామూలుగా, తలుపులు దిగాలనే హీరోల్లాగా ఒకళ్ళైతే వెళ్ళిపోతారు బైబిల్ పట్టుకొచ్చుకొని. నేను మనసులో అనుకోండి, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు, ఏం చేస్తారు వీళ్ళు బయటికి వెళ్ళి? ఒక్క 5 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తాను, అలా ఆగండి, మాట్లాడుకోండి. ఇంకెప్పుడు ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు చెప్తూనే ఉన్నాను కదా. మీరు కూడా ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? ఉదయం మీ ఆయన కాఫీ ఇచ్చారా, టీ ఇచ్చారా? మీరు ఏం విరగదెత్తగలుగుతారు ఇంటికి? 5 నిమిషాలమ్మా, 5 నిమిషాలు. దేవుడి సంబంధి లక్షణం, సహోదరుని ప్రేమించే లక్షణం. ఇక్కడ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్తలో 13వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పండి ఏమన్నాడు ఆయన? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13 1వ వచనం చూసి చెప్పండి. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి. చాలు,
అంటే యేసుప్రభు ఏం అవబోతున్నాడు? చనిపోవడానికి. ఇప్పుడు నేను అందరూ మీకు చెప్తున్నా ఏమండి, మన అందరం బతుకుంటామా చచ్చిపోతామా? తన వారిని ప్రేమించడానికి సిద్ధమా? ఎరిగి తన వారిని ప్రేమించి. ఇక్కడ 3 కొటేషన్స్ నేను రాసుకున్నాను, మీరు జాగ్రత్త చూడండి. ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం. ఇచ్చుకోమ వాయిను నువ్వు మాకు పెట్టావు, మీరు సంక్రాంతికి మాకు చక్రాలు అను అరిసెలు ఇచ్చారు, మా కిస్మిస్ పండగకి మేము కూడా ఇస్తున్నాం. ప్రేమించే వారిని ప్రేమించడం మానవత్వం. కానీ ఇక్కడ ప్రేమించిన వారిని ద్వేషించడం దుష్టత్వం. ప్రేమించిన వారిని ద్వేషించడం దుష్టత్వం. కానీ ప్రేమించేవాడిని కూడా ప్రేమించడం దైవత్వం. హల్లెలూయా. మళ్ళీ నేను చెప్తున్నాను వినండి. ప్రేమించిన వాడిని ప్రేమించడం మానవత్వం. ప్రేమించిన వాడిని ద్వేషించడం దుష్టత్వం. ప్రేమించిన వాడిని కూడా ద్వేషించిన వాడిని కూడా ప్రేమించడం దైవత్వం. ఎంత కొటేషన్స్ చెప్పుకోవడానికి బాగుండే, కానీ అది అమలుపరిస్తే ఈ 3 గ్రామాల ఉద్యమం వచ్చేస్తుంది. హల్లెలూయా. అమలుపరిస్తే సేయింగ్ ఈజ్ ఈజీ బట్ డూయింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎస్, ఐఎమ్ కరెక్ట్? ఎస్. చెప్పటం మనం చెప్పుకోవచ్చండి గట్టిగా అరిసి, కానీ ఇదేం కనపడాలి? ఆచరణలో పెడితే మన వీధులు మనం అయిపోతాయి, వార్డులు మనం అయిపోతాయి, గ్రామాలు మనం అయిపోతాయి. క్రీస్తు ప్రేమ సామ్రాజ్య జెండాన్ని ఇక్కడ మనం పాతొట్టచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించేవాడిని ప్రేమించడం మానవత్వం, ప్రేమించేవాడిని ద్వేషించడం దుష్టత్వం, ద్వేషించేవాడిని కూడా ప్రేమించడం. చెప్పు, నువ్వు ఏం చెప్పా? నీకు దైవత్వం పగబెట్టుకున్నావు. ఇక 2 రిఫరెన్స్లు. 1 యోహాను పత్రిక 4:4 చదవండి. 1 యోహాను పత్రిక 4:4. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గొప్పవారు. అంటే దీని అర్థం ఏంటి? జయించిన వారు. మీరేం చేశారో తెలుసమ్మా? జయించారు లోకాన్ని. ఏం జయించారు? నేత్రాశను, శరీరాశను, జీవపు డంబమును జయించిన వారు. చిన్నపిల్లలారా అంటే చిన్నపిల్లలు పరిపక్వతలోనికి అడుగుపెట్టిన వారు లోకాన్ని జయించారు కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నారు. అంటే పద్ధతులు వదిలిపెట్టారు, ఆచారాలు వదిలిపెట్టారు, ఇంకేం వదిలిపెట్టారు? కత్తెరలు వదిలిపెట్టేశారు, ఆషాఢం వదిలిపెట్టేశారు. ఇవే రుజువులు. పెళ్ళిళ్ళ టైంలో మీరు ఏం చేశారు? ఆచారాలు వదిలిపెట్టేశారు. అమ్మాయిని ఎన్నో నెలలు పంపించాలి, వాళ్ళు అలాగే పంపిస్తున్నారు, మీరు కూడా అలాగే పంపిస్తున్నారు. వ్యత్యాసం ఏంటి? ఇల్లు మారచ్చా? ఇప్పుడు మారకూడదా? వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏంటి? మీరు దేవుడు సంబంధాలా, అపవాది సంబంధులా? ఆలోచించండి. కత్తిరేంటి, ఆషాఢం ఏంటి, ఈ పద్ధతులేంటి, అమావాస్య ఏంటి, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదేనండి, పెళ్ళిళ్ళు జరగవు, దాన్ని ఏమంటారు? ఆషాఢం. ఆషాఢంలో ఏమి జరగవు? పెళ్ళిళ్ళు జరగవు. అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ₹1,00,000 మిగిలిద్ది కష్టపడకుండా. స్వాతి విను, పూర్తిగా విను. ఆషాఢంలో మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, కళ్యాణ మండపాలు తక్కువ రేటుకు వస్తాయి. వంట మేస్త్రి ఎవడైనా దొరుకుతాడు, పరిగెడతారు, వెంటబడతారు. వంట మేస్త్రులు, పనోళ్ళు వెంటబడతారు. ఆషాఢం చేద్దాం మన అబ్బాయి పిల్లలు.
ఇది చేసి మన బంధువులందరూ అడుగుతారు. ధనలక్ష్మి అక్క అప్పుడు అందరూ అడుగుతారు, ఏంటి ఆషాఢంలో పెట్టానంటే, మా దేవుడు అన్ని దినాలు మంచివిగా చేశాడంటే అది ఆరాధన, అది దేవుడికి మహిమ. హల్లెలూయా. ఇక ముగిచ్చేస్తున్నాను. ఈ 3వ యోహాను వ్రాసిన పత్రిక 11వ వచనం చదివేసేయండి. బలరాం, ముగిచ్చేస్తున్నాను. 3వ యోహాను వ్రాసిన పత్రిక 11వ వచనం. ప్రియుడా చెడు కార్యములను కాక మంచి కార్యములను. ఇక్కడ చూసి అందరు చదవండి. నాకు టీవీ పెట్టాలి అర్జెంటుగా, ఓకేనా? మళ్ళీ చదవాలి గట్టిగా. దేవరాజు గారు చెప్తారు కదా, కుడి చేయి గుండె మీద పెట్టుకోండి. పర్లేదు, పెట్టుకోండి, ఏం ఆగదులే, ఏం ఆగదు. పెట్టుకొని చదవండి. అయిపోయింది ప్రసంగం. ఎంత బాగుందో కదా రెఫరెన్స్, పొల్లమ్మ గారు. బాగుందా బాగలేదా? చూడండి, మేలు చేసేవాడు దేవుడి సంబంధి, కీడు చేసేవాడు దేవుడి సంబంధి కాదు అంటే బైబిల్ మూసేయండి అందరూ. అమ్మయ్యా, బైబిల్ మూసేయండి. స్వాతి, సీరియస్గా చూడొద్దు, ముగిచ్చేస్తున్నాను. మేలు చేయటం, నీకు నీవు మేలు చేసుకోవాలి. నెంబర్ 1. నీ కుటుంబానికి మేలు చేయాలి. నెంబర్ 2, నీ సంఘానికి మేలు చేయాలి. నెంబర్ 3, సమాజానికి మేలు చేయాలి. నీకు నువ్వు మేలు చేసుకోవాలి, నిన్నే వదిలిపెట్టద్దు. నీకు మేలు చేసుకో, నీ కుటుంబానికి మేలు చేయి, నీ సంఘానికి మేలు చేయి, నీ సమాజానికి మేలు చేయి. అందుకే దేవుడు నిన్ను నన్ను మేలు కలిగేవాళ్ళుగా, మేలు కలిగించేవారుగా ఉండాలని ఈ భూలోకములో సజీవుల లెక్కలో ఉంచాడు. నారాయణరావు గారు, మీకు అర్థమైందా? ఏం చేయాలి మీరు చెప్పండి? చెప్పట్లా? మీకు మీరు మేలు చేసుకోవాలి, కుటుంబానికి మేలు చేయాలి, సంఘానికి మేలు చేయాలి, సమాజానికి మేలు చేయాలి. అయితే మీ కట్ట మీద క్రిస్మస్ పెట్టాలి. ఎందుకోసం? సమాజానికి మేలు చేయాలి. గుణదల్లో 21 క్రిస్మస్ ఎందుకో తెలుసా? వీధిలో ఉన్న వాళ్ళందరిని ఆహ్వానిస్తున్నారు. ఇరుగు పొరుగు వారితో క్రిస్మస్. మీరు సహకరిస్తే, మీరందరూ ఆఖరి వరకు ఉండకుండా పారిపోతే నేనేం చేయలేను. ఎందుకంటే పోయిన సంవత్సరం ఆఖరిలో ఉంటానని చాలామంది వెళ్ళిపోయారు. కొంతమంది 2 వరకు కష్టపడ్డారు. అందుకు నా భయం దడకబడుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండడానికి నేను ఒక డెసిషన్ తీసుకుందామని ప్లానింగ్ మీటింగ్ పెట్టాను. సహకరిస్తే, నిలబడితే 100 మంది వాక్యం వింటారు, 100 మంది సాక్ష్యం వింటారు. ప్రియ సోదరులు, నేడు దినాల్లో వీధి సువార్తలకు మనకు అవకాశం లేదు, ఒళ్ళోకి రానివ్వట్లేదు, గ్రౌండ్ మీటింగ్లకి మనకు ఛాన్స్ లేదు, ఉపయోగం లేదు. మీరందరూ వెలిగితే, మీరందరూ మండితే, మీరందరూ ఉప్పుగా పనిచేస్తే, మీ గృహాలలో, మీ వీధుల్లో, మీ కుటుంబంలో ఇరుగు పొరుగు వారిని పిలిచి మీరు ప్రేమించి, మీరు ఆయన ప్రేమను చూపిస్తే సువార్త విస్తరిస్తుంది. దట్ ఈజ్ మై కాన్సెప్ట్. దిస్ ఈజ్ బైబుల్ కాన్సెప్ట్. దిట్ ఈజ్ నాట్ మై ఓన్ కాన్సెప్ట్. త్రూ బైబుల్ సిద్ధాంతాలు, బైబుల్ సిద్ధాంతము ప్రకారము మనము ప్లాన్ చేస్తే దేవుడు రాజ్య విస్తరణ మనం జరిగించవచ్చు. ఎస్ ఆర్ నో? ఆమేన్ చెప్పండి.
ఈ వాక్యము చేత దేవుడు మనల్ని బలపరచునుగాక. పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి మన సంతోషం పరిపూర్ణమవ్వాలన్నాడు. మనందరం పాపము చేయకూడదని మనం బతికించాడు. మోసపోకుండా ఉండాలని మనం బతికించాడు. ఏమండో మీరెవరు తక్కువవాడు కాదంట, నిత్య జీవము గలవారంట. హల్లెలూయా. ప్రభు బలలో పాల్గొందాం, తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ విన్న వాక్యమును బట్టి, ఈ వాక్య విన్న దాన్ని బట్టి మనలను ప్రార్థనలో సూరిబాబు గారు నడిపిస్తారు. ఈ విన్న